హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. నా పేరు వెంగమాంబ. సో ఇవాళ వీడియోలో నేను వెజిటేబుల్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో అది వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను బ్రౌన్ రైస్తో దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ప్రిపరేషన్ వర్క్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్రౌన్ రైస్తో దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో నేను ఎండుమిరపకాయలు అయితే వేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది. సో బ్రౌన్ రైస్లో మనకి ఈజీగా త్వరగా పురుగు పడుతూ ఉంటుంది. ఇలా ఎండుమిరపకాయలు అయితే వేసి పెట్టుకుంటే పురుగు పట్టదు. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఇలా ఎండుమిరపకాయలు వేసి పెట్టుకుంటే పురుగు పట్టదు. నేను తక్కువ క్వాంటిటీయే తెచ్చుకుంటూ ఉంటాను, అయిపోయినప్పుడల్లా రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే వాష్ చేసేటప్పుడు మనకి ఎండుమిరపకాయల లోపల గింజలు పడిపోయి ఉంటే అవి తేలిపోతాయి. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను 2 గ్లాసులు బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. అది కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఒక చిన్న టీ స్పూన్తో మెంతులు అయితే వేసేసుకొని నానబెట్టేసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నానబెట్టుకోవడానికి యూజ్ చేసిన వాటర్ డ్రింకింగ్ వాటరే అండి, అంటే మంచినీళ్ళే యూజ్ చేశాను. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్ షాప్కి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా ఇందులో ఆకుకూరలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇవైతే మాకు ఈజీగా 2 వీక్స్ వరకు వచ్చేస్తాయి. నాకు టమాటోలు అయితే ఈజీగా 2 వీక్స్ వరకు వచ్చేస్తాయి. సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజర్స్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ ఆర్గనైజర్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న బాక్సెస్గా 8 వస్తాయి. సో ఇవేంటంటే నాకు ఈజీగా హ్యాండీగా ఉంటాయి అని చెప్పి నేను ఇవైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఇంకా తోటకూర కూడా ఒలిచేసి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సదిరేసుకున్నాను ఇలాగా నీట్గా. వెజిటేబుల్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకునే లోపల ఈజీగా మినిమం టు మినిమం మనకి ½ అన్ అవర్ అయితే పట్టింది నాకు. ఫస్ట్ వెజిటేబుల్ బాస్కెట్ని అయితే నీట్గా క్లాత్ పెట్టి తుడిచేసుకుంటాను. ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను. సో వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడల్లా వాటిని క్లీన్ చేసుకొని బాస్కెట్ని క్లాత్ పెట్టి తర్వాత అరేంజ్ చేసుకుంటాను. ఇందులో ఒక షీట్ అయితే వేస్తాను. ఇది ఫ్రిడ్జ్కి షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అందులో ఒకటి ఎక్స్ట్రాగా ఉంటే బాస్కెట్లో కూడా వేసేసాను, సో దట్ మనకి నీట్గా ఉంటుంది అరేంజ్ చేసుకున్నప్పుడు. సో ఇలా ఒక్కొక్కటి ప్లేస్ చేసేసుకున్నాను. నాకు ఇలా ఓపెన్గా ఉండడం వల్ల బాస్కెట్ ఓపెన్ చేసిన వెంటనే ఈజీగా పిక్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని నాకు ఈ ఆర్గనైజర్స్ అయితే కొంచెం హెల్ప్ఫుల్ అయ్యాయి. సో ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. సో నా ఆర్గనైజేషన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆనియన్స్ కూడా ఒక బుట్టలో అయితే అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి ఫ్రూట్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఆనియన్స్కి యూజ్ చేశాను. ఇంకా ఈ చిన్న క్యూట్ వెల్లుల్లిపాయల బుట్ట అయితే అత్తమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అది నాకు చాలా బాగా నచ్చి, నాకు ఈ టైప్ ఆఫ్ వెదురుతో చేస్తారు కదా అలాంటి వాటి అంటే చాలా ఇంట్రెస్ట్. వెజిటేబుల్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్నాక చెత్త అయితే చాలా వస్తుంది. సో అది నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి నేను అప్పటికప్పుడే అది చేసేస్తాను. సో వాయిదా వేస్తే ఇంకా అది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. చెత్త అక్కడే ఉంటే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉండదు, కొంచెం ఓసిడి ప్రాబ్లం అనమాట. వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక ఖచ్చితంగా చెత్త అయితే పడుతుంది, ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటారు, ఐ నో. బట్ స్టిల్ నా వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేశాను. ఒక్కొక్కసారి మనం కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ పని చెయ్యాలి అని మనకి పెండింగ్లో ఉన్న వర్క్ అక్కడ మన వీడియోస్లో చూసినప్పుడు ఓకే నేను ఇప్పుడే చేసేయాలి ఈ వర్క్, వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి గుర్తు చేసుకొని మళ్ళీ నేను ఆ వర్క్ ఫినిష్ చేయడం అలా చాలా కేసెస్లో జరిగింది. అందుకని నేను కూడా చిన్న క్లీనింగ్ బిట్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ కొంచెం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ధనియాల పౌడరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసేసుకున్నాను. అందులో లవంగాలు, చెక్క కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసాను. అవి చల్లారాక మిక్సీ పట్టుకోవచ్చని. నెక్స్ట్ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు అయితే చల్లారిపోయి ఉంటాయి, అందుకని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్గా అయితే చేసుకుంటున్నాను.
ఇలా పౌడర్ చేసుకున్నాక ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటాను. సో చాలా బాగుంటుంది ఈ ధనియాల పౌడర్ అయితే. ఇంకా కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారు. బియ్యం వేసుకుంటే ఏంటంటే అప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బియ్యం అయితే వేసుకోలేదు, వెల్లుల్లిపాయలు ఒకటే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. ఈ ధనియాల పొడి అమ్మ దగ్గర నేర్చుకున్నాను, ఎందుకంటే అమ్మ ఇలాగే ప్రిపేర్ చేస్తుంటుంది. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. అలాగే ఒక గుప్పుడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను 2 వెల్లుల్లిపాయలు, అల్లము. సో ఒక గుప్పుడు అయితే వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇది కూడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో నేను మోస్ట్లీ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికే చూస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ 2 కూడా నేను చిన్న గ్లాస్ జార్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. సో ఇవేంటంటే రెడీగా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ కర్రీస్లో అయినా వాడుకోవాలంటే ఈజీగా వాడుకోవచ్చు అని ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఈ క్వాంటిటీ మాకు ఈజీగా 2 వీక్స్ వచ్చేస్తుంది. 2 వీక్స్ వరకు ఇంకా నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకోనక్కర్లేదు. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్ టీ అయితే పెడుతున్నాను. ఈవినింగ్ టీని అవాయిడ్ చేయాలన్నా అవాయిడ్ చేయలేకపోతూ ఉంటాను. ఎందుకంటే నా స్కూలింగ్లో, కాలేజీలో కూడా నేను 2 పూట్ల తాగేదాన్ని. అమ్మ వాళ్ళకి బర్రెలు ఉండేటివి. సో అవేంటంటే మా ఇంట్లో ఎప్పుడు పాలు ఉండేటివి. అందుకని అమ్మ ఉదయం సాయంత్రం 2 పూట్ల టీ పెట్టేసేది. సో ఆ టీ మాకు అలవాటైపోయింది. ఇంకా మేము పాలు కన్నా టీ ఎక్కువ తాగుతూ ఉంటాం అనమాట. ఇలా 2 పూట్ల తాగేదాన్ని ఇప్పుడు ఈవినింగ్ వరకే షిఫ్ట్ అయిపోయాను. మార్నింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఎప్పుడైనా హెడేక్ వచ్చినా మార్నింగ్ టైమ్స్లో కాఫీ ప్రిఫర్ చేస్తాం, కానీ టీ అయితే ప్రిఫర్ చేయట్లేదు. అట్లా అని కాఫీ కూడా అంత హెల్దీ కాదు. అందుకని మేము చిన్నగా మెల్లిగా డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఇచ్చేస్తుంది టీ. మేము కూడా తాగేస్తామన్నమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు మేము వేరే దగ్గర ఉన్నప్పుడు మటుకు అడగము. అదేంటో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా 2 పూట్ల తాగేయాలనిపిస్తుంది. అమ్మ ఇస్తుంది, మేము కూడా అమ్మ ఇవ్వకపోయినా అడిగి మరీ టీ పెట్టించుకుంటాం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది కదా అమ్మ చేత్తో తాగడం టీని. సో అందుకని మేము ప్రిఫర్ చేస్తాము. ఇక్కడేమో ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికి టీ పెట్టేసి ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ నేను ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగాను. అప్పటిదాకా ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం రిలాక్సింగ్గా టీ అయితే తాగాను. నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఓ పక్కన వంట చేస్తూ ఉన్నాను, ఇంకో పక్కన అయితే మార్నింగ్ నానపెట్టుకున్న బ్రౌన్ రైస్ ఇంకా మినపప్పుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ అయితే ఫస్ట్ నానపెట్టుకున్న వాటర్ అయితే వంపేసుకున్నాను, తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ బ్రౌన్ రైస్ని అయితే గ్రైండ్ చేసుకొని బాక్స్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా కొంతమంది అయితే అటుకులు కూడా నానపెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటారు. నేను అంతగా అటుకుల్ని ప్రిఫర్ చేయను, అయినా కూడా రెడ్గానే వస్తాయి. నేను ఫర్దర్ వీడియోస్లో ఈ దోశ బ్యాటర్తో దోశలు ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను. సో మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి. సో దట్ ప్రతి ఒక్కరికి మన వీడియోస్ కనబడుతూ ఉంటాయి. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇందులో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా మన వీడియోస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నైట్ డిన్నర్కి చికెన్ కర్రీ చేశాను. ఇంకా వీడియో అయితే ఏం చేస్తున్నాను.